నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం ప్రజల్లో లేకపోతే ఇన్ఛార్జీల మార్పు తప్పదంటున్న జగన్ విశాఖకు కొత్త పేరు పెట్టిన చంద్రబాబు సీమ బలిజలపై పవన్ దృష్టి రేవంత్ నోటికి హద్దు అదుపు లేదు పవన్ పై విజయసాయి ప్రశంస ప్రజల్లో లేకపోతే ఇన్ఛార్జీలను మారుస్తానని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకేతాలు ఇచ్చారు ఇప్పుడు ఆయన పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు గ్రామ మండల నియోజకవర్గ రాష్ట్ర స్థాయి కమిటీల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు ఈ మేరకు చురుకైన కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకుల జాబితాల్ని పంపాలని నియోజకవర్గ ఇన్ఛార్జీలు జిల్లా అధ్యక్షులపై ఒత్తిడి చేస్తున్నారు నియోజకవర్గాల వారికి ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారు అలాగే ప్రజలకు దూరంగా ఉన్నారో ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నట్టు తెలిసింది దీంతో నియోజకవర్గానికి ప్రజలకు దూరంగా ఉంటున్న ఇన్ఛార్జీలను 1-2 సార్లు హెచ్చరించి మార్పు రాకపోతే నిర్మోహమాటంగా తప్పించేందుకు జగన్ నిర్ణయించారని తెలిసింది ముందు నాయకుడు పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండాలని జగన్ కోరుకుంటున్నారు అలా లేని వాళ్ళ వల్ల పార్టీకి లాభం లేదనేది జగన్ భావన ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పనితీరు గురించి జగన్ సమాచారం తెప్పించుకుంటున్నారని తెలిసింది పార్టీ ఓడిపోయింది కదా అని ప్రజలకు నియోజకవర్గాలకు దూరం కావడం మంచిది కాదని జగన్ అంటున్నారు కనీసం నెలలో 20 రోజులైనా నియోజకవర్గంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు స్థానికంగా ఉంటే ప్రజలు పార్టీ శ్రేణులు సమస్యలు చెప్పే అవకాశం ఉంటుందనేది జగన్ ఉద్దేశం జగన్ మాటను ఎంతమంది వింటారో చూడాలి విశాఖ ఏపీలో ఉన్న ఏకైక మెగా సిటీ అన్నది తెలిసిందే ఉమ్మడి ఏపీ విడిపోయినప్పుడు విశాఖనే రాజధానిగా అంతా అన్నారు విశాఖ వైభోగం ఇక చెప్పలేమని కూడా జోస్యం చెప్పారు కట్ చేస్తే విశాఖ అలాగే ఉండిపోయింది విశాఖకు ఎన్నో పేర్లు అయితే పాలకులు పెడుతూనే ఉన్నారు అంతా ఇంత అని అభివర్ణిస్తూనే ఉన్నారు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని వైసీపీ హయాంలో జగన్ అంటే విశాఖను ఆర్థిక రాజధాని టూరిజం హబ్ ఐటీ సెంటర్ సినీ రాజధాని కల్చరల్ సిటీ ఇలా ఎన్నో పేర్లు టీడీపీ పాలకులు పెడుతూనే వచ్చారు విశాఖలో లేటెస్ట్గా పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్యూచర్ సిటీ అన్నారు ఇది కొత్త పేరు బాగానే ఉంది అని అంతా సంతోషిస్తున్నారు ఇప్పటికీ 125 ఏళ్ల క్రితమే నాటి బ్రిటిష్ వారి చేత మెచ్చబడి అతిపెద్ద జిల్లాగా ఆనాడే ఏర్పడిన విశాఖ కొన్ని దశాబ్దాలుగా అలా ఎదుగుతూనే ఉంది రాజధాని లేకపోయినా రాజసం మాత్రం ఎక్కడికి పోలేదు సిటీ ఆఫ్ డెస్టినీగా తన కీర్తిని టాలెంట్ని అలా చాటుకుంటూనే ఉంది విశాఖను ఏపీకి గ్రోత్ ఇంజన్ అని ఆర్థిక నిపుణులు చెప్తారు విశాఖ మాత్రమే దేశంలోని మెగా సిటీస్తో పోటీ పడగలదని కూడా అంటారు ఇలా ఎన్నో లక్షణాలు విశాఖకు ఉన్నాయి అలాంటి విశాఖకు ఫ్యూచర్ సిటీ అని చంద్రబాబు కితాబిచ్చారు అది నిజమే అని మేధావులు సైతం అంగీకరిస్తున్నారు మరిన్ని దశాబ్దాలు గడిచినా విశాఖ ఫ్యూచర్ని అలా చూస్తూ కొలుస్తూ ఎదుగుతూనే ఉంటుంది తప్ప ఆ ప్రగతి పరుగు ఎప్పటికీ ఆగేది కాదనే అంటున్నారు అందువల్ల విశాఖ ఎప్పటికీ ఏపీకి మంచి భవిష్యత్తునిచ్చే ఫ్యూచర్ సిటీనే అని అంటున్నారు రాజకీయంగా తన బలం సొంత సామాజిక వర్గమే అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలస్యంగా గ్రహించారు జనసేన సిద్ధాంతాల్లో కులాలను కలిపే ఆలోచన విధానం అలాగే మతాల ప్రస్తావన లేని రాజకీయం ప్రధానం కానీ వాటిని ఏనాడో ఆయన పక్కన పెట్టారని పవన్ రాజకీయ పంథా చూస్తున్న వాళ్ళు ఎవరైనా చెప్తారు కేవలం నినాదాల వరకే ఆ సిద్ధాంతాలు ఆచరణ కోసం కాదని సనాతనిగా మారిన పవన్ చెప్పకనే చెప్పారు కోస్తా జిల్లాలో జనసేన బలంగా ఉండడానికి ప్రధాన కారణం అక్కడ పవన్ సామాజిక వర్గం గెలుపోటములను శాసించే స్థాయిలో ఉండడమే ఇప్పుడు ఆయన దృష్టి రాయలసీమపై పడింది రాయలసీమలో కాపుల్ని బలిజలుగా పిలుస్తారు రాయలసీమలో కూడా బలిజ సామాజిక వర్గం బలంగా ఉంది అయితే ఈ సామాజిక వర్గంలో మెజార్టీ ఇంతకాలం టీడీపీకి అండగా నిలుస్తూ వస్తోంది ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలో కడప రాజంపేట రైల్వే కోడూరు రాయచోటి నియోజకవర్గాల్లో బలిజ సామాజిక వర్గం బలంగా ఉంది అందుకే వాళ్ళందరినీ జనసేన వైపు తిప్పుకోవడానికి పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే చర్చకు తెరలేచింది ఆ మధ్య గ్రామ సభల ప్రారంభానికి రైల్వే కోడూరుకు పవన్ వెళ్లిన సంగతి తెలిసిందే ఇప్పుడు పాఠశాలల్లో పేరెంట్స్ విద్యార్థుల సమావేశానికి పవన్ కళ్యాణ్ కడపను ఎంచుకోవడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది తద్వారా తమ సామాజిక వర్గానికి దగ్గర కావాలనే ఆలోచన ఆయనలో ఉన్నట్టు జనసేన నాయకులు చెబుతున్నారు కూటమిలో జనసేన భాగస్వామి అయినప్పటికీ పార్టీ పరంగా బలపడాలనేది పవన్ ఆలోచన ప్రస్తుతం ఆయన చాప కింద నీరులా అదే పని చేస్తున్నారు ఈ కోణంలోనే ఆయన ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాల్లో పర్యటించడాన్ని చూడాలి తెలంగాణ రాజకీయాలు ఫైర్ మీద ఉన్నాయి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అలాగే బీజేపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది ఈ నెల 9 నుంచి జరగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హీట్ ఎక్కడున్నాయి అసెంబ్లీ సమావేశాలకు వచ్చి తమ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చి పెద్దరికం చాటుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అప్పీల్ చేసిన సంగతి తెలిసిందే అలాగే కేటీఆర్ హరీష్ రావు పిల్లచేష్టలు చేస్తున్నారని కాస్త అదుపులో పెట్టాలని రేవంత్ సూచించారు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయనకు కేటీఆర్ నాయకత్వంలో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎంపై విరుచుకుపడ్డారు. ఈ నెల 9న రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్ఠ చేస్తున్నది తెలంగాణ తల్లా లేక కాంగ్రెస్ తల్లి విగ్రహాన్నా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం అనేది అసలు విషయమే కాదన్నారు. తమకు తెలంగాణ తల్లి ముఖ్యమన్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అంటే రేవంత్ రెడ్డి ఇంటి కార్యక్రమం కాదని కేటీఆర్ చురకలు అందించారు. తమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నారని కేటీఆర్ నిలదీశారు. కేసీఆర్పై రేవంత్ రెడ్డి నోటికి హద్దు అదుపు లేకుండా పోయిందని కేటీఆర్ మండిపడ్డారు. ఒకప్పుడు సోనియా గాంధీని తెలంగాణ బలిదేవత అన్నాడని, ఇప్పుడు తెలంగాణ తల్లి అంటున్నాడని తప్పుపట్టారు. రేవంత్ దగ్గర కేసీఆర్ మర్యాద నేర్చుకునే పరిస్థితిలో లేరన్నారు. కేసీఆర్ను గౌరవిస్తేనే సీఎంగా రేవంత్ రెడ్డిని గౌరవిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సంవత్సర కాలంగా రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నోటికి హద్దు అదుపు లేకుండా, కనీసం మర్యాద సంస్కారం అనేది లేకుండా, గతంలో సోనియా గాంధీ గారిని ఎట్లయితే ఇదే నోటితో అడ్డమైన నోటితో దూషించినాడు, సోనియా గాంధీ గారిని బలిదేవత అని ఆనాడు వేరే పార్టీలో ఉండి దూషించాడు, అదే పద్ధతిలో ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రధాత కేసీఆర్ గారిని మళ్ళీ ఈయన మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలు మొత్తం చూసినారు. కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి వచ్చి ఏదో చెబితే ఆయనకు నేర్చుకోవాల్సిన అవసరం కానీ పట్టించుకోవాల్సిన అవసరం కానీ లేదు. ఒకటి. రెండవ మాట నేను వారికి గుర్తు చేసేది, మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది. మర్యాద ఒకరు అడుక్కుంటే రాదు. నాకు మర్యాద ఇవ్వండి, నా కుర్చీకి మర్యాద ఇవ్వండి అంటే అడుక్కుంటే రాదు. మూడో మాట చివరిగా నేను చెప్పేది, రేవంత్ రెడ్డికి నేనే చెప్తా ఉన్నా సూటిగా, నేను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చెప్తా ఉన్నా, నీ నోరు మారితే, నీ మాట మారితే, నువ్వు కేసీఆర్ గారిని గౌరవిస్తే తప్పకుండా నీ పదవిని గౌరవిస్తాం, తప్పకుండా ముఖ్యమంత్రి స్థాయిని గౌరవిస్తాం. కానీ నీ కారు కూతలు మానకపోతే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు నువ్వు ఒక మాట మాట్లాడితే 10 మాటలు మేము కూడా మాట్లాడతాం. నువ్వేం చేసుకున్నా సరే, నువ్వు కేసులు పెట్టుకున్నా సరే మేము వెనక్కి తగ్గం. తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఏర్పాటు జరిగిన నాడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారో, వారు చెప్తున్న ఈ మిగతా నాయకులు ఎక్కడున్నారో మాకు తెలియదు. తెలంగాణ తల్లి అనేది తెలంగాణ ప్రజల ఆలోచనలకు, ఆశయాలకు, తెలంగాణ ప్రజల ఆవేదనకు, ఆర్తికి అన్నిటికీ ప్రతిరూపంగా ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఒక్కరుగా నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ పౌర సమాజంలోని పెద్దలు, ఇక్కడ ఉండే కవులు, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు, శిల్పులు అందరి ఆలోచనల సమాహారంగా అందరితో చర్చించిన తదుపరి చివరికి 2007వ సంవత్సరంలో ఆనాటి అప్పటి నిర్బంధాల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధించే ప్రయత్నం చేసిన వేల మంది మధ్యన ఒక దేవతను ఊరేగించినట్టుగా ఊరేగించి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్ గారికి ఇవాళ ఎవరో వచ్చి ఆహ్వానించడం, ఎవరో వచ్చి చెప్పడం పెద్ద ఇష్యూ కాదు. ఒకటి. రెండవది, రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తున్నది తెలంగాణ తల్లా లేకపోతే కాంగ్రెస్ తల్లా ఎవరు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ తల్లికి రూపము ఇష్టం వచ్చినట్టు మార్చి ఇవాళ ముఖ్యమంత్రి పదవి అంటే అదేదో పిచ్చోడి చేతిలో రాయిలాగా, ఆయన సొంత ఇంట్లో ఏదో కార్యక్రమంలాగా ముఖ్యమంత్రి గారు అసలు కనీసం తెలంగాణ సమాజం ముందు తెలంగాణ తల్లి రూపం ఎందుకు మారుస్తున్నారు, మార్చవలసిన అవసరం ఏముంది అంటే, ఇక ప్రభుత్వాలను మారిన ప్రతిసారి లోగోలు మారాలి, ప్రభుత్వాలు మారిన ప్రతిసారి నెంబర్ ప్లేట్లు మారాలి, విగ్రహాలు మారాలి, అన్నీ మారాలా? ఇది పద్ధత? వైసీపీ రాజ్యసభ సభ్యులు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆయన ఒంటికాలిపై లేస్తూ ఉంటారు. టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సీఎం చంద్రబాబు నాయకత్వంపై నెగిటివ్, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ప్రశంసలు కురిపిస్తూ విజయసాయిరెడ్డి ఎక్స్లో పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్పై విజయసాయిరెడ్డి ప్రశంస కురిపించడాన్ని వైసీపీ కూడా ఆసక్తిగా గమనిస్తోంది. ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైన ఆ పోస్ట్ గురించి తెలుసుకుందాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు జాతీయ స్థాయిలో ఉన్న పాపులారిటీ, అతని వయసు దృష్ట్యా ఏపీకి నాయకత్వం వహించే సామర్థ్యం ఉందని నేను నమ్ముతున్నాను. ఆంధ్రప్రదేశ్ యంగ్ స్టేట్, ఈ రాష్ట్రానికి 75 ఏళ్ల చంద్రబాబు నాయకత్వం ఇక్కడ అనవసరం అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కూటమిలో గొడవ పెట్టేందుకే పవన్ కళ్యాణ్ విజయసాయిరెడ్డి ప్రశంసిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. గతంలో పవన్ను వైసీపీ నాయకులు ఎలా విమర్శించారో ఆ పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు. అయితే జనసేన నాయకులు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.